సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధిలోని యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ 3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనం కేసులోని నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా సిసిఎస్, సదాశివపేట పోలీసులు మరియు ప్రత్యేక బృందాలు కలిసి మద్దికుంట చౌరస్తాలో 6 నేరస్తులను పట్టుకొని, వారి వద్ద నుండి దొంగిలించబడిన 96 కిలోల పల్లాడియం కార్బన్ను స్వాధీనపరుచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్, టి రాము నాయుడు ఇన్స్పెక్టర్, ఎస్ఐ శ్రీకాంత్, కొండాపూర్ ఎస్ఐ హరిశంకర్ గౌడ్తో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించి, రివార్డులు ప్రకటించారు. కొన్ని సంవత్సరాలుగా మన సంగారెడ్డి జిల్లాలో వివిధ ఫార్మసీ కంపెనీస్లలో పలాడియం ఒక ప్రీషియస్ మెటల్ అది. సో ఈ పలాడియం చాలా వరకు ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు. సో ఇది సిల్వర్ కంటే చాలా కాస్ట్లీ. దీనిలో 5%, 10% అనే క్వాంటిటీలో కాంపోజిషన్లో ఈ పలాడియంని చాలా వరకు యూజ్ చేస్తారు. సో దీన్ని చాలా వరకు ఒక 3 ప్లేసెస్లో మనకు దొంగతనాలు జరిగాయి. సో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మా కంపెనీలో, దాని తర్వాత అరీన్ లైఫ్ సైన్సెస్ ఈ ఇయర్ ర్యాంపాక్స్, బొల్లారం లిమిట్స్లో ఇలా వివిధ ప్లేస్లో దొంగతనాలు జరిగినాయి. సో రీసెంట్గా లాస్ట్ వీక్ సదాశివపేటలో అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ నెంబర్ 3లో దాదాపు 120 కేజీల పలాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది 58/2025 క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేసి సదాశివపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం, మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఇలా ఫార్మసీ కంపెనీస్లలో స్టోర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో ఆ బ్లూ ప్రింట్ ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళతోటి మచ్చిక చేసుకుని ఈ పలాడియం మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలకు వస్తుందో అప్పుడు లోపల పనిచేసే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక గ్యాంగ్ని అక్కడికి పంపించి దాన్ని దొంగతనం చేసి దాన్ని మళ్ళీ ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా అల్లం సాంబశివుడు అని మెయిన్ పర్సన్. ఈ అల్లం సాంబశివుడు దాదాపు ఇప్పటికి ఒక 8 కంపెనీలలో పనిచేయడం జరిగింది. ఇతను పీజీడీఎం మెటీరియల్ సైన్స్ చేసి వివిధ కంపెనీస్లలో చేసినప్పుడు ఆ స్టోర్ మేనేజర్గా చేసినప్పుడు ఆయనకి మెటీరియల్ మీద చాలా ఐడియా ఉండే. సో ఇతను ఒక ఇద్దరిని, ప్రసాద్ అండ్ రాజు అలియాస్ అన్మోల్ జగ్గే, ఇతని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అన్మోల్ జగ్గే అండ్ ప్రసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కుటుంబరావు, శ్రీనివాసరావు అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరిగేది. వాళ్ళు టెస్టింగ్ అంతా కూడా చూసుకొని దాన్ని ఎంత వాల్యూ వస్తుందో తీసుకునేవాళ్ళు. సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు, ముంబైలో, పూణేలో కూడా ఇట్లాంటి దొంగతనాలు, ఒకటి గుజరాత్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా సస్పెక్ట్ చేస్తున్నాం. సో అది కూడా వాళ్ళ బీదర్లో, కర్ణాటకలో ఉంది, పూణేలో, ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్లో, కొన్ని పలాడియం థెఫ్ట్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక కేసులో మనం సదాశివపేట అరీన్ లైఫ్ సైన్సెస్లో పట్టుకున్న అక్యూజ్ని మనం ఇంట్రాగేట్ చేసినందుకు మనకు మిగతా కేసులు బొల్లారంలో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 35 కేజీల పలాడియం దొంగతనం అయింది. ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది. దాంతోపాటు ఒక 2 months 3 months బ్యాక్ మనకు బొల్లారం పిఎస్ లిమిట్స్లో ర్యాంపాక్స్ కంపెనీలో కూడా దాదాపు ఒక 10 కేజీల దొంగతనం, 8 కేజీల పలాడియం అనే దొంగతనం అయింది. ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు బీదర్లో సాయి లైఫ్ సైన్సెస్ అని ఒక 15 నుండి 17 కేజీల కార్బన్ పౌడర్ని తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ కేసులో డిటెక్ట్ అయింది. సో దీనిలో చాలా ముఖ్యంగా చాలా కష్టపడి వివిధ ప్లేసెస్లో మెటీరియల్ అంతా కెమికల్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై కాకుండా చాలా వరకు మంచి ఇంట్రెస్ట్ చూపి బాగా డిటెక్ట్ చేశారు. సో దీనిలో సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ మరియు రామానాయుడు, ఎస్ఐ శ్రీకాంత్ మరియు కంప్లీట్ టీమ్ రేఖా నాయక్, అన్వర్, శశిధర్
అండ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రామకృష్ణ, కానిస్టేబుల్ గణపతిరావు, అమానుల్లా, హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా సలీం వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ ఇన్ఫ్లమేబుల్ కూడా చాలా జాగ్రత్తగా వాటిని తీసుకొచ్చి మళ్ళీ రికవరీ చూపించి వాళ్ళకందరూ కూడా చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు ఒక 4.5 కోట్ల విలువైన పలాడియంను రికవరీ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక అంతర్రాష్ట్ర ముఠాన్ని బస్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫార్మసీ కంపెనీస్, సంగారెడ్డిలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా మళ్ళీ చెప్పడం ఏంటంటే మీకు ఇట్స్ ఎ రిక్వెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ సజెషన్ అండ్ వార్నింగ్ ఆల్సో. సో ఫిజికల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మీరు మీ కంపెనీస్లలో ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవి బయటపడతాయని చెప్పేసి ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టకపోవడం లాంటివి చేయొద్దు. ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ప్రతి కంపెనీలో ఉండాలి. అండ్ యాక్సెస్ కూడా, పర్సనల్ యాక్సెస్ కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు పాటించాలి. ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వీరు చేసే ఒక చిన్న తప్పిదంతో అక్కడ బ్లాస్ట్ కావచ్చు, ఇట్లాంటి ప్రీషియస్ మెటీరియల్స్ థెఫ్ట్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ మధ్య చూస్తున్నాం. అందులో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి ఆల్ఫాజులం తయారు చేయడానికి ఒక కంపెనీలు పెడుతున్నారు, లేదంటే ఇట్లాంటి పలాడియం లాంటివి తీసుకెళ్తున్నారు, లేదంటే నైట్రేట్ కాంపౌండ్స్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో నైట్రేట్ కాంపౌండ్స్ కూడా బయటకు తీసుకెళ్ళి అమ్మడము, అవి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలోకి పోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఖచ్చితంగా ఫిజికల్ సెక్యూరిటీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్గా చేయాలి. ప్రతి ఎంప్లాయీ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ సెక్యూరిటీ పర్సన్స్ని 24/7 ఖచ్చితంగా మీరు పెట్టాలి. అండ్ మీ కాంపౌండ్ను కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేయడము, చుట్టూ లైటింగ్ పెట్టుకోవడము, దాన్ని సీసీటీవీలు పెట్టుకోవడం లాంటివి చేయాలి. అండ్ రెగ్యులర్గా ఈ మెటీరియల్ ఆడిట్స్ కూడా మీరు కంటిన్యూస్గా చేస్తే థెఫ్ట్ జరుగుతుందా లేదా అని తెలుసు. నేను ఒక కంపెనీలో మేము ఇందులో రికవరీ చేసిన తర్వాత ఆ కంపెనీకి అసలు పోయింది కూడా తెలియలేదు. సో దొంగ చెప్పేవారు. సో మళ్ళీ మేము చెప్పి మళ్ళీ వాళ్ళ ఆడిట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. రెగ్యులర్ ఆడిట్స్, ఆ సప్లై చైన్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ పోతుంది అనేది మీరు చేయడం జరుగుతుంది. ఏదో మీ సర్టిఫికేషన్కి ఇబ్బంది అవుతుంది, లేదంటే మీ ర్యాంకింగ్కి ఇబ్బంది అవుతుంది, మీది పర్మిషన్స్ పోతాయి, అక్రెడిషన్స్ పోతాయని చెప్పేసి సీసీటీవీస్ పెట్టకుండా వదిలేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టాల్సిందే. సీసీటీవీలు పెట్టి అండ్ యాక్సెస్ కంట్రోల్ కూడా ప్రాపర్గా చేస్తే ఇలాంటి దొంగతనాలన్నింటినీ కూడా నివారించడం జరుగుతుంది. లేదంటే ఒక దొంగతనం మీ యొక్క డెలిబరేట్ నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి దొంగతనాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం యాజమాన్యాల మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.